మీ ప్రెజెంటేషన్ కోసం ధన్యవాదాలు. As a government, I can only say that we are alarmed. We are deeply concerned. అంటే ఇప్పుడు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు ఈ 3 బ్యారేజెస్ మీద బేస్డ్ ఉంది. టోటల్ ప్రాజెక్ట్ టోటల్ 1 lakh crores investment of the people of Telangana is based on these 3 barrages. Now these 3 barrages, sir, for whatever reasons, okay, one barrage has pier foundation has sunk. Second, Annaram barrage lo cracks and leaks applied. So ipudu now see about the investigation, inquiry, the judicial inquiry, repair work. What is of serious concern is ఇది ఇప్పుడు బ్లాక్ 7లో డిస్కవర్ అయింది, అదర్ బ్లాక్స్ లో ఇన్వెస్టిగేషన్ అవుతుంది. మరి ఎక్కువ బ్లాక్స్ లో ఇది అట్లనే ఉంటే సరే రీబిల్డింగ్ కాస్ట్ తో సహా ద ప్రాజెక్ట్ బికమ్స్ కంప్లీట్లీ అంటే ఇన్ఆపరేషనల్ ఆర్ లెస్ ఆపరేషనల్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అంటే మీరు ఆ రిపేర్కి పెట్టే ఖర్చుతో అదనంగా మొత్తం ప్రాజెక్ట్ మీద పెట్టిన పెట్టుబడి ఇంట్రెస్ట్ పే చేయాలి, కానీ మనకేమీ చుక్క నీళ్ళు వచ్చే అవకాశం అవపడదు. సో వీఆర్ హోపింగ్ దట్ సై ది ఫైనల్ డెసిషన్ అండ్ విల్ బి డన్ ఆఫ్టర్ ది ఎంక్వైరీ. ఎక్స్పర్ట్స్ కమిటీ ఉంటుంది, క్యాబినెట్లో డిస్కస్ అయ్యి జరుగుతుంది. మరి ఇది ఒక డీప్ కన్సర్న్ ఉన్న విషయం నేను మనం చేస్తాను. ఈ బాంబుతో డ్యామేజ్ అనే విషయం కొంత ఇది ఇన్ఎక్స్ప్లికబుల్గా ఉంది. ఎందుకంటే నార్మలీ బ్యారేజెస్ అండ్ డ్యామ్స్ అర్త్ క్వేక్స్ రెసిస్ట్ చేయడానికి కూడా కడడం జరుగుతుంది. యాక్చువల్లీ దే హ్యావ్ టు రెసిస్ట్ ఇన్ అర్త్ క్వేక్. మరి ఇంత బాంబు ఏమైనా డ్యామేజ్ చేస్తుంది అది ఇట్ ఇస్ టోటలీ డజంట్ లుక్ అప్రోప్రియేట్. ఇప్పుడు మీకు తెలవడానికి టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఆఫ్ కాళేశ్వరం ఈజ్ అప్రాక్సిమేట్లీ 1,27,000 crores యాజ్ ఆఫ్ నౌ. ఓకే, మరి అది ఇంకెంత పెరుగుతుందో విల్ హావ్ టు సీ యాజ్ ఇట్ గోస్ అలాంగ్. అంటే మీకు అంటే నేను approximately financial burden on the state of Telangana when Kaleshwaram project is completed will be about 10% to cost of finance iskunte 13,000 crores a year. ముద్ర గారు, ఇప్పుడు మీరు 3,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్ట్కి పెండింగ్ బిల్స్ అన్నారు. మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పెండింగ్ బిల్స్ ఎంత ఉన్నాయి? మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో సార్ దాదాపు 8,000 to 9,000 crores ఉంటుంది సార్. సో ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్, గత ప్రభుత్వం యొక్క లెగసీ మాకు వదిలిపెట్టింది 8,000-9,000 కోట్ల బిల్స్ అన్పేడ్ గా వదిలిపెట్టడం జరిగింది. అది మీకు ఒక ఆల్మోస్ట్ 10,000 కోట్లు.